మన రాజమౌళి గారి కొత్త సినిమా #SSB29. దాని గురించి ఒక వార్తొచ్చింది కదా. అవునవును, మహేష్ బాబు గారితో తీస్తున్న ప్రాజెక్టు. ఏం వార్త? కెన్యాలో షూటింగ్ మొదలవ్వాలి కదా, అది కొంచెం వాయిదా పడిందట. ఓ అవునా, కెన్యాలో అనుకున్నారు కదా మొదట. అవును, అక్కడే. కాని ఇప్పుడక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయిందని అంటున్నారు. అంటే ఇది చూడండి, సినిమా ప్రపంచం, బయట ప్రపంచం ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో కదా. నిజమే, ఇది ఆలోచించాల్సిన విషయమే. ఒక పెద్ద సినిమా ప్లానింగ్ అంతా వేరే దేశంలో ఏదో రాజకీయ గొడవల వల్ల మారడం అనేది ఈ రోజుల్లో కొంచెం కామన్ అయిపోయింది. అంటే కెన్యాలో అంత సీరియస్గా ఉందా పరిస్థితి? అవునండి, అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు బాగా పెరిగాయట. అందుకే షూటింగ్ ప్రస్తుతానికి వద్దనుకున్నారని సమాచారం. అసలెందుకట ఈ నిరసనలు? అంటే అప్పటికప్పుడు మొదలయ్యాయా? న్యూయార్క్ టైమ్స్లో కూడా వచ్చింది, జులై 14 అనుకుంటా. అవునా? ఆ రిపోర్ట్ ప్రకారం ఈ గొడవల్లో 30 మందికి పైగా చనిపోయారట, 500 మందిని అరెస్ట్ చేశారట. అంటే పరిస్థితి చాలా సీరియస్గానే ఉందన్నమాట. మరి ఈ సినిమాకి ఇది పెద్ద దెబ్బే కదా. ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయంగా ఎన్నో అంచనాలు, ఖచ్చితంగా పెద్ద బడ్జెట్, $multi-million అంటున్నారు. మళ్ళీ కథ హనుమంతుడి స్ఫూర్తితో అడవి నేపథ్యంలో అంటున్నారు. ఆ అడవి సీన్స్ చాలా ముఖ్యం కదా దీనికి. అవును, చాలా ముఖ్యం. ఆ ఫీల్, ఆ వాతావరణం కథకు ప్రాణం. అందుకే బహుశా కెన్యాని ఎంచుకొనుంటారు. మరిప్పుడు ఎలా? అంటే ఆల్టర్నేటివ్ అయినా చూస్తున్నారా? అవును, చూడక తప్పదు కదా. రాజమౌళి గారి టీం ఆల్రెడీ వేరే ఆప్షన్స్ చూస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా టాంజానియా ఒకటి, ఓకే, ఇంకా దక్షిణాఫ్రికా. ఈ రెండిటిని పరిశీలిస్తున్నారట. దక్షిణాఫ్రికా అంటే అక్కడ కూడా మంచి అడవులున్నాయా? ఉన్నాయి. ముఖ్యంగా క్రూగర్ నేషనల్ పార్క్ పేరు బాగా వినిపిస్తోంది. క్రూగర్ పార్క్ విన్నట్టున్నాను. దాని స్పెషాలిటీ ఏంటి? కెన్యా లాంటి ఫీల్ ఇస్తుందా? క్రూగర్ పార్క్ చాలా పెద్దది. అక్కడ ప్రకృతి వైవిధ్యం ఎక్కువ. అంటే రకరకాల జంతువులు, 140కి పైగా క్షీరద జాతులున్నాయట అక్కడ. అబ్బో! సో సినిమాకి కావాల్సిన ఆ అడవి నేపథ్యానికి బాగా సూట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అంటే కేవలం జంతువులే కాదు, ఆ ల్యాండ్స్కేప్ కూడా సెట్ అవుతుందంటారా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఇలాంటి అనుకోని అడ్డంకులు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వడం, ప్లాన్ బి రెడీగా ఉంచుకోవడం. అవునవును, అదే పెద్ద ప్రొడక్షన్స్కుండే అడ్వాంటేజ్, ఆ అడాప్టబిలిటీ. కరెక్ట్. అంటే ఇప్పుడు మనం వాళ్ళ కొత్త షెడ్యూల్ కోసం, ఫైనల్ లొకేషన్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలన్నమాట. అంతే, త్వరలోనే ప్రకటిస్తారేమో. మొత్తానికి ఈ సంఘటనతో ఒకటి అర్థమైంది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పక్కాగా ప్లాన్ చేసినా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాని ప్రభావం పడుతుంది. నిజమే. మనం వినోద పరిశ్రమ అనుకుంటాం కానీ అది కూడా వాస్తవ ప్రపంచంలో భాగమే కదా. పాలిటిక్స్, సోషల్ ఇష్యూస్ అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. అవును. అనుకున్నది జరగనప్పుడు త్వరగా తేరుకుని ఇంకో దారి చూసుకుని ముందుకు వెళ్లడమే ముఖ్యం. సరే, మనం ముగించే ముందు నాకు ఆలోచన వచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఫైనల్గా టాంజానియా అనో, దక్షిణాఫ్రికా అనో, లేదా ఇంకేదైనా కొత్త లొకేషన్ ఫిక్స్ చేస్తారు కదా. ఆ లొకేషన్ మార్పు వల్ల అంటే కేవలం షూటింగ్ సౌలభ్యం కోసమే కాకుండా ఆ కొత్త ప్రాంతపు ప్రకృతి, లేదా ఒకవేళ అక్కడ ఏమైనా స్థానిక కథలు, హనుమంతుడికి సంబంధించినవి ఉంటే అవి సినిమా కథనం మీద, దాని విజువల్స్ మీద ఏదైనా చిన్న మనం ఊహించని ప్రభావాన్ని చూపిస్తాయంటారా? ఆహా, ఇది మంచి ప్రశ్న. ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఖచ్చితంగా చెప్పలేం గాని కొన్నిసార్లు అలా జరుగుతుంది. లొకేషన్ మారడం అంటే కేవలం ప్లేస్ మారడమే కాదు. అవును. తెలియకుండానే అది కథ చెప్పే విధానాన్ని, సినిమా మూడ్ని కొంచెం మార్చొచ్చు. ఆ నేల స్వభావం, అక్కడి వెలుతురు, ఆ గాలి, ఇవన్నీ కూడా విజువల్స్ ద్వారా ప్రేక్షకుడికి ఒక అనుభూతినిస్తాయి. నిజమే. బహుశా ఆ కొత్త లొకేషన్, దానికున్న ప్రత్యేక వాతావరణం సినిమాలో ఏదో ఒక కొత్త లేయర్ని యాడ్ చేస్తుందేమో. చూడాలి మరి. అవును, అదెలా ఉంటుందో చూడాలి. సరే, ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ.